నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమిళనాడు రాజకీయాలు అసెంబ్లీ 2026లో ఎన్నికలుంటే లోక్సభ ఎన్నికలకు ముందే రసకందాయంగా మారుతున్నాయి. హిందుత్వం అంటేనే నచ్చని స్టాలిన్, దేవుణ్ణే నమ్మను అన్న స్టాలిన్ మురుగన్ జపం చేస్తున్నారట. మురుగన్ అంటే మనకు కుమారస్వామి, తమిళనాడులో కుమారస్వామిని మురుగన్ అని పిలుస్తారు. దెబ్బకి మోదీ అన్నమల ఇచ్చిన షాక్కి హిందువుల కృపాకటాక్షం లేకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టం అనేది స్టాలిన్కి కూడా అర్థమైపోయిందట. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ తమిళనాడు వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. దాన్ని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. విశేష భక్తజనం ఉన్న మురుగన్ని ఆశ్రయించింది స్టాలిన్ అండ్ టీం. దీంతో తమిళనాడులో రామ్ వర్సెస్ మురుగన్ రాజకీయాలు మొదలయ్యాయి. అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టను బైకాట్ చేసిన తర్వాత స్టాలిన్కి చుక్కలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో హిందుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏం ఫీల్ అయిపోయిందంటే, ఇక్కడ ద్రవిడ నినాదం ఉంది, 100 ఏళ్ల నుంచి ద్రవిడ నినాదంతోనే ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి నాకు హిందుత్వ ఎజెండాతో పని లేదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు. కానీ అన్నమలై పాదయాత్రలో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది స్టాలిన్కి. అమ్మో, ఇప్పుడు కనుక మేల్కోకపోతే డిఎంకే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుద్ది అని తెలుసుకునే స్థితికి వచ్చిండు. దీంతో లోక్సభ సంగ్రామంలో తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఆసక్తికరమైన పరిణామాన్ని చోటు చేసుకునే విధంగా వ్యూహాల రచన చేయడం మొదలుపెట్టిండు. దేశ రాజకీయాలలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తమిళ రాజకీయాలు వేరు. దేశం మొత్తం రాజకీయాలు ఒక రకంగా ఉంటే తమిళనాడులో మాత్రం రాజకీయాలు ఇంకొక రకంగా ఉంటాయి. తమిళనాడులో ఏ పార్టీ ఆవిర్భవించినా కూడా ద్రవిడ అనే పేరు లేకుండా ఆవిర్భవించదు. ఎందుకంటే ద్రవిడ ప్రభావం అక్కడ అంతగా కనిపిస్తుంది. దేశం మొత్తం కనిపించే హిందుత్వ విధానం తమిళనాడులో మాత్రం పెద్దగా ప్రభావం చూపదు అని చెప్పాలి. అన్నమలైకి ముందు, అన్నమలై తర్వాతనే తమిళనాడు రాజకీయాల్లో చాలా చేంజెస్ వచ్చాయి. కానీ తమిళనాడు రాజకీయం మొత్తం ద్రవిడవాదం చుట్టే తిరుగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాలి. దేశవ్యాప్తంగా హిందుత్వ నినాదం పనికి వచ్చినా తమిళనాడుకి వెళ్ళేసరికి ద్రవిడ నినాదమే పనికొచ్చేది గతంలో అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ నేపథ్యంలో 100 ఏళ్ల క్రితం మొదలైన ద్రవిడ ఉద్యమం ఆ రాష్ట్రాన్ని నడిపిస్తుంది ఇప్పటికీ కూడా. అయితే 2024 లోక్సభ సంగ్రామం తమిళనాడులో ఒక రణరంగాన్ని సృష్టించే విధంగా మారబోతుంది అనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలకు ప్రధాన అస్త్రం ఈసారి ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని ఎందుకు చెప్తున్నారు అని ఎవరి దగ్గర మైక్ పెట్టి అడిగినా, మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా వెళ్ళి మైక్ పెడితే రెండే చెప్తారు. ఒకటి మోదీ ప్రభావం, 2 అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ ప్రభావం. ఈరోజు అయోధ్య రాముల వారి ప్రభావం కాంగ్రెసే బ్రాండ్ అంబాసిడర్గా ఉండి బీజేపీ ఖాతాలో వేసి బీజేపీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను హిందూ సమాజానికి మరింత దగ్గర చేసింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2024 ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపబోయే అంశాలలో అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని చెప్పారో, ఖచ్చితంగా మేము ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపిస్తాము అని చెప్పారు. మాట ప్రకారమే నిలబెట్టుకున్నారు. దాంతోనే ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదం బలంగా వినిపిస్తోంది. ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే డిఎంకే కాంగ్రెస్ మిత్రపక్షం కాబట్టి బైకాట్ చేసింది. బైకాట్ చేసినప్పుడే చిక్కులో పడ్డది డిఎంకే ప్రభుత్వం. దాంతో 100 ఏళ్ల ద్రవిడ సిద్ధాంతం రాజకీయాలను పక్కన పెట్టింది. తమిళనాడు మురుగన్ ఆశ్రయించింది. ఇప్పటిదాకా 100 ఏళ్ల నుంచి ఉన్న ఒక్కసారిగా చరిత్రను పక్కన పెట్టి మురుగన్ని ఆశ్రయించింది డిఎంకే ప్రభుత్వం. నిజంగా ఇది ఇప్పుడు అక్కడ పెద్ద చర్చనీయాంశం. ద్రవిడ సిద్ధాంతం మీద ద్రవిడ అనే నినాదం లేకుండా ఒక పార్టీ ఉండదు. అలాంటిది నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పే స్టాలిన్ లాంటి వ్యక్తి మురుగన్ని ఆశ్రయించడము, ఆ పార్టీ మురుగన్ని ఆశ్రయించడము అనేది పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈయన పుత్రరత్నం ఉదయనిధి స్టాలిన్ గురించి తెలుసుగా, సనాతన ధర్మాన్ని ఏం చేయాలని, ఏదో నిర్మూలించాలి అని మాట్లాడిన పుత్రరత్నం ఉన్న పార్టీ. అలాగే దేవుణ్ణి నమ్మకూడదు, నమ్మకమే లేదని చెప్పే తండ్రి. ఇక రాజా లాంటివి అయినా రాముణ్ణి కొలవం, భరతమాత ఎక్కడ అని మాట్లాడే నాయకులు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు
మురుగన్కి దండం పెట్టడమే కాదు, ఇక్కడ జరిగే తమిళనాడులో జరిగే కుమారస్వామి భక్తులు ఎక్కువ ఉండడంతో మురుగన్కి జరిగే ఒక కార్యక్రమాన్ని, ఒక ఉత్సవాన్ని ఉద్యమంలాగా జరిపించాలని, అంతర్జాతీయ మురుగన్ ఉద్యమం జరిపించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి ఏర్పాట్లను కూడా చేస్తోంది. అంతర్జాతీయ మురుగన్ వేడుకలు చేయాలి తమిళనాడులో అని ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి హిందూ ధార్మిక ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు వెల్లడించారు. చాలా ఘనంగా ఈసారి చేయాలని అనుకుంటున్నాము, దీనికి రాజకీయాలకు సంబంధం లేదు అని బయటికి చెప్తున్నా, అసలు సంబంధమే ఈరోజు మురుగన్ని స్వామి అని దండం పెట్టడానికి కారణమే రాజకీయాలు అంటూ అక్కడ జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది ఇప్పుడే చేస్తున్నారా అనంటే కాదు, గతంలోనే దీన్ని బీజేపీ మురుగన్కి సంబంధించి ఉత్సవాలను చేసింది 2020లో. ఇక్కడ మనం గొప్పగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, డిఎంకే అధినాయకుడు స్టాలిన్ మొట్టమొదటిసారి దేవుణ్ణి ఆశ్రయించిండు. అసలు మోదీ అన్నమలై దెబ్బ చూడండి. దేవుడు అంటేనే నమ్మకం లేని ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించక తప్పదు అనే స్థితికి తమిళనాడులో అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చిండ్రు. అంతేకాదు, హిందుత్వాన్ని నిర్మూలించాలి అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పార్టీ హఠాత్తుగా మురుగన్ జపం చేస్తోంది. హిందుత్వం అనే దాన్ని నిర్మూలన చేయాలి, భాష ప్రాతిపదికన ఏమంటారు మన వ్యవహారాల ప్రాతిపదికన దేనికది విడిపోవాలి, భారత్ అంటే దేశం కాదు, అసలు భరతమాత ఎవరు, ఇది ఖండం అని మాట్లాడిన పార్టీ ఈరోజు హిందుత్వ మంత్ర జపం చేస్తోంది. అది రాములోరు మహిమ. ఇప్పుడు అర్థం కావాలా, రాములోడు దేవుడా, మహిమలు ఎక్కడి నుంచి ఉన్నాయంటే ఇవంతా మహిమ కాకుంటే ఇంకేంటి కనిపిస్తూనే ఉంది. అలాగే రాజకీయ లబ్ధి కోసమేనా అనే చర్చ అక్కడ మొదలైంది. హిందుత్వ నినాదంతో అన్నమలై నేతృత్వంలో పుంజుకుంటున్న బీజేపీకి చెక్ పెట్టేందుకే ప్రత్యామ్నాయంగా కుమారస్వామిని ఎంచుకొని మురుగన్ ఉత్సవాలు జరిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మురుగన్ ఉత్సవాన్ని 2020లోనే బీజేపీ 6 మురుగన్ ప్రధాన ఆలయాల నుంచి ప్రారంభించారు. వేల్ యాత్ర నడిపించింది. అప్పుడు అధికారంలో ఉన్న ఏఐడిఎంకే పళనిస్వామి ప్రభుత్వం దీన్ని అడ్డుకొని అప్పటి రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసింది. పార్టీ శ్రేణులంతా కలిసి ఆ యాత్రను అయితే పూర్తి చేశారు. ఆ టైంలోనే అమిత్ షా తమిళనాడు కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలో అసలు సనాతన ధర్మాన్ని నిర్మించాలి అనే కొడుకు, దేవుడి మీద నమ్మకమే లేదు, హిందుత్వం అంటేనే నమ్మకం లేదనే తండ్రి, రాముణ్ణి మేమెందుకు జయగొట్టాలి, భరతమాత అనేది ఎవరు అని మాట్లాడే పార్టీ కార్యకర్తలు, హిందుత్వాన్ని ద్వేషించే, ఒక విధంగా చెప్పాలంటే డిఎంకే ప్రభుత్వం ఇప్పుడు లేస్తే కూర్చుంటే కుమారస్వామి జపం చేస్తుందట. దీనికి అంతటికి కారణం మోదీ అన్నమలయే. వీళ్ళిద్దరు కొట్టిన దెబ్బకు జై శ్రీరామ్ అనలేకపోయినా జై మురుగన్ అంటారు అని రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ గురించి చర్చ నడుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.